అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఇజ్రాయేలులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రము కేవలము వారికి మాత్రమే ఏర్పాటు చేయబడింది. ఆ ధర్మశాస్త్రమునందు రాయబడిన సంగతుల ప్రకారము చేయుటి యందు నిలకడగా ఉండిన వారందరూ శాపగ్రస్తులు. అంతేకాదు, అన్యజనులకు ఆ ధర్మశాస్త్రంలోనికి ప్రవేశం లేదు. ఆ ధర్మశాస్త్రము అన్యజనులకు ఒక రుణముగాను ఆటంకముగాను ఉన్నది. దేవుడు అటువంటి ధర్మశాస్త్ర పత్రమును తీసుకుని యేసుక్రీస్తునందు శిలువ మీద దానికి మేకులు కొట్టి దాని చేతి వ్రాతను తుడిచివేశారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. మనుషులు ఆ ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా చేసిన పాపములను దేవుడు ఆ శిలువ మీద క్షమించి యేసు రక్తము ద్వారా ఒక నూతన నిబంధనను మనుషులందరికీ ఇచ్చారు. దీని ద్వారా అన్యజనులకు దేవుని రాజ్యంలోనికి ప్రవేశమును ఆశీర్వాదమును కలిగింది. యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మాకు ఆటంకముగాను విరోధముగా ఉన్న ధర్మశాస్త్రమును శిలువ మీద కొట్టివేసినందుకు మీకు వందనములు. మీ శిలువ రక్తంలో మా పాపములను కడుక్కొని క్షమించబడి మీ రాజ్యములోనికి ప్రవేశించినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.